కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసి స్పెషల్ నీడ్స్లో 21 డిసెబిలిటీస్లో 9 డిసెబిలిటీస్కి ప్రధానంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం మనకి చెప్తాం జరిగింది. ఇక్కడ కేటగరైజేషన్ కానీ చూస్తే ఏంటంటే చిల్డ్రన్ విత్ మైల్డ్ డిసెబిలిటీస్ ప్రభుత్వ అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో వాళ్ళు ఎన్రోల్ అవుతారు. సివియర్గా ఉన్నోళ్ళు మోడరేట్ టు సివియర్ ఉన్నోళ్ళు భవిత సెంటర్లకి వెళ్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా చూస్తే ఈరోజు మన ప్రభుత్వం 679 భవిత సెంటర్లు ఈరోజు మనం నడిపిస్తాం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే ఆడిటరీ ట్రైనింగ్, విజన్ స్టిమ్యులేషన్, ఓరియంటేషన్, మొబిలిటీ, బ్రెయిల్ స్కిల్స్, ఎర్లీ చైల్డ్హుడ్ ఇంటర్వెన్షన్, పేరెంటల్ కౌన్సిలింగ్, ఫిజియోథెరపీ, స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్స్ ఒక లక్ష్యంగా పెట్టుకుని మనం చేస్తాం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి 2 ఐఈఆర్పీలు ఉంటారు, అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఉంటారు, వాళ్ళు భవిత సెంటర్లో ఉన్నారు. ఇప్పుడు మనకి 1358 ఐఈఆర్పీలు ఉన్నాయి. స్పెషల్ నీడ్స్ విద్యార్థుల్లో వచ్చేగల 41,119 మంది రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు చూస్తే విజయ్ గారు ఈ సబ్జెక్ట్ని ప్యాషన్గా తీసుకుని నన్ను కూడా అనేక సార్లు కలుసుకోవడం జరిగింది. అన్నగారితో నేను డిస్కస్ చేసిన తర్వాత మేము ప్రత్యేకంగా మొన్న పిఏబి 25-26 అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో ఇంకొక 125 ఆటిజం సెంటర్స్, అంటే 1 సెంటర్ పర్ మున్సిపాలిటీ లెవెల్ ప్రతిపాదిస్తాం జరిగింది. మాకున్న సమాచారం మేరకు 100% ఇది శాంక్షన్ అవుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. వాస్తవంగా అధ్యక్ష, నాకు ఈ సబ్జెక్ట్ కొత్త. మేము కూడా అధికారులు కూడా మేము ఈ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మేము డిస్కస్ చేసాము. ఇక్కడ 2-3 విషయాలు అధ్యక్ష. ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ టీచర్ రేషియో చూస్తే